ఒక విషయం చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ కాపుల కోసం మీకోసం నేనేం పార్టీ పెట్టలేదు, నేను సీఎం అవడానికి పెట్టలేదు అన్నారు అని చెప్పి కాపుల్ని వాడుకుని ఇప్పుడు మీ అవసరం నాకు లేదు, కాపు ఓట్లతో నాకు అవసరం లేదు, నన్ను కాపు కులానికి అంటగట్టవద్దు, ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఆయన ఎందుకు కూడా గతంలో ఏంటంటే మీరు గనక ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే మీ మూలాలు లెక్కిస్తాను, మీ చిట్టాలు బయటకు తీస్తానని చెప్పి ఏకంగా ఆయనైతే వార్నింగే ఇచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే. ఇప్పుడు నాగబాబు అంటున్నారు ప్రశ్నించకూడదు, గుడ్డిగా ఫాలో అయిపోవాల్సిందే, మీ నోర్లు మూసుకోండి. అంటే ఇక్కడ అన్నదమ్ములు కాపు సామాజిక వర్గ అన్నదమ్ముల వైఖరి కాపు సామాజిక వర్గం పట్ల ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఈ రెండు పరిణామాల నేపథ్యంలో? సార్ వీళ్ళు మొదటి నుంచి కూడా ఫ్యాన్స్ నేను సార్ మెగా అభిమానుల్ని వాడుకొని వదిలేయడంలో వీళ్ళు నెంబర్ వన్ సార్. మెగా అభిమానుల్ని వాడుకోవడంలో, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలేయడంలో, అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ. ఇది మూడోది. ప్రజల్లో మార్పు రావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాల్సింది వాళ్ళల్లో కాదు, ఇంక వాళ్ళు అంతే. వాళ్ళు కేవలం అభిమానుల్ని ఎలా వాడుకొని క్యాష్ చేసుకోవాలో అనేది వాళ్ళకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ ఇక్కడ మారాల్సింది అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ కాపు సామాజిక వర్గం. సారీ సార్, కాపు సామాజిక వర్గం. ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారిని మనం ఎలాగో ముఖ్యమంత్రిని చేసుకోలేకపోయాం. ఇప్పుడన్నా మనకు ఒక ఆశాకిరణం చిరంజీవి గారు రాజకీయాల్లో వచ్చారు, ఆయన మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నారు. అది 2009లో ఫెయిల్ అయింది. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి అంశం జనసేన పార్టీ. జనసేన పార్టీ వచ్చినప్పుడు కూడా కాపులందరూ నమ్మారు సార్. ఇంక మనలో ఎక్కువ ఓట్ పర్సెంట్ మన కమ్యూనిటీకి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన సీఎం తిరిగారు, అమాయకుల్లాగా తిరిగారు సార్. ఈ రోజు వాళ్ళని వాడుకొని అందలం ఎక్కిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఆ విధంగా కాపులు మాకు అవసరం లేదంటాం ఎంతవరకు సమంజసం సార్? అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకొక 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ తర్వాత అదేదో రాజుగారి కథ చెప్పినట్టు కోడికి బొచ్చంతా పీకి కింద కాళ్ళ దగ్గర పడేస్తే ఏందయ్యా ఇట్లా పీకేమంటే ఇప్పుడు చూడండి 4 ధాన్యం విత్తనాలు వేస్తే అది తింటూ ఉందండి సార్. ప్రజలు కూడా అంతేరా, మనం ఎన్ని బాధలు పెట్టినా పట్టించుకోరు. వాళ్ళకి ఎన్నికల సమయానికి మనం ఏదైనా హామీలు ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, విపరీతమైనటువంటి కించపరుస్తూ మాట్లాడేటువంటి విధానం సరైనది కాదు సార్. కాపుల విషయంలో ఖచ్చితంగా 2029 కాపులు అందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు సార్. ఇప్పుడు సపరేట్ గా మన దాసరాము గారు స్టార్ట్ చేశారు మాట్లాడడం. ఆ పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు పడుతున్నారో జనసేన పార్టీ కార్యకర్తల గురించి చెప్పారు. కాపుల్ని ఏ విధంగా మీరు మభ్య పెట్టారు, మీరు కాపు సొసైటీకి ఇస్తున్నటువంటి డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ ప్రశ్నించిన దానికి ఈ రోజు ఆయన మీద కూడా ఒక ముద్రేసేసారు సార్. పేటిఎం అని ఒక ముద్రేసి ఆయన్ని కూడా అమ్మనా బూతులు తిడుతుంటే కనీసం ఇది తప్పు, ఇది మన పార్టీ కార్యకర్తలు ఇలా చేయకూడదు, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మన పార్టీ కష్టపడ్డ వ్యక్తులు వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాను పోలా పవన్ కళ్యాణ్. అంటే నీకోసం పనిచేస్తే మాత్రం వాళ్ళు ఏ బూతులు మాట్లాడినా, వాళ్ళు ఇంకేది చేసినా సరే అవన్నీ రైట్. అంటే మనం ప్రస్తుత అంశం తీసుకున్నాం సార్. మీ పార్టీలో ఉండి ఏది చేసినా అంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన ఏం చేసినా సరే అది కరెక్టే, దాని మీద ప్రశ్నించు. రేపు ఒకవేళ అరవ శ్రీధర్ మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే అరవ శ్రీధర్ ఆ రోజు రేపిస్టు, ఆ రోజు స్త్రీలని అగౌరవపరిచాడు, ఆ రోజు కేసులు పెట్టేదానికి చూస్తారు సార్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వాడుకుని వదిలేయడంలో దిట్ట. వీళ్ళని ప్రశ్నిస్తే మాత్రం ఒక పేటీఎం అని ముద్రేస్తారు సార్. మారాల్సింది, నేను ఒకటే చెప్తున్నా, మారాల్సింది జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు మారాలి. రేపు మీ పరిస్థితులు కూడా రోడ్డు మీద పడతాయి దారుణం. ఈరోజు కాపులు అన్నారు, కాపులు కాకుండా ఇతర పార్టీ ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు కదా, మీరు ఈ రోజైనా మేల్కోవాలా. రేపు కాపులకి ఏదైతే జరిగిందో రేపు మీకు కూడా అదే జరగద్ది. కమ్మోళ్ళైనా కావచ్చు, అది రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఇంకేదైనా సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రేపు మీకు ఏం చేయబోతున్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణగా మొన్న మాట్లాడారు కాపుల గురించి. రేపు వీళ్ళని మనం ఏం చేయబోతున్నాం, వీళ్ళకి కూడా రేపు ఎటువంటి సమాధానం. ఈయన ఎవరికి ఏ న్యాయం చెయ్యడు. ఈ రోజు కాపులు మా సొసైటీకి మీరు ఏమి ఇచ్చారు, మా సొసైటీకి ఏం డబ్బులు ఏమైనా ఇచ్చారా మా కార్పొరేషన్ కానీ వాళ్ళని నిలదీసినప్పుడు నేను మీ కాపుల వ్యక్తిని కాదు, నేను మాదిగులకి మాలలకి చాకలకి కొమ్మరికి పద్మశాలికి అని చెప్పి అన్ని పేర్లు చెప్పుకొచ్చారు. ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి సార్ మాకు ఇది చేయండి అంటే అప్పుడు ఈయన చెప్పి యూనివర్సల్ గా ఒక సమాధానం పెట్టుకున్నాడు, నేను మీకు ఒక్కడికే కాదు అందరికీ న్యాయం చేయాలి. ఓవరాల్ గా చూస్తే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతను ఇంకొక వ్యక్తి చేతిలో కీలుబోం. వాళ్ళు ఎలా లాగి ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే ఈయన బతుకు. సో ప్రతి ఒక్కరు కూడా మేల్కొల్పు లాంటిది సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి మీరు మాకు అవసరం లేదు అని ఆయన చెప్పినా, లేదా నాగబాబు గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే మీరు అధినాయకుడిని ఫాలో అవ్వాలి, గుడ్డిగా ఫాలో అవ్వాలంటే కుదరదు. గుడ్డిగా ఫాలో అయితే ఎక్కడో తిరిగి గొంతులో పడతారు, కాలు చేతులు ఇరుగుతాయి. ఆ ఇరగక ముందే అప్రమత్తంగా ఉండండి. మీకు ఒక నష్టం జరగకముందే అప్రమత్తంగా ఉండి బయటపడండి అని మేము చెప్తున్నాం. అయితే ఇక్కడ కాపుల మనోభావాలతో ఇద్దరు ఆటలాడుకుంటున్నారా అంటే ఏం చెప్తారు మీరు?
100% ఆడుకుంటున్నారు సార్. 100% కాపుల్ని ఇక్కడ ఈయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడో, ఈరోజు కాపులందరినీ కూడా ఈయన చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకోవాలని చూస్తున్నాడు ఆయన. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో కీలుబొమ్మలుగా మారాలి. అంటే ఈయన తాడు కొట్టుకొని లాగా ఆడేస్తుంటే వాళ్ళు ఆడాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఆడుతున్నాడు కదా. ఈయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆడుతున్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఆడాలి. వాళ్ళని నిజంగా సార్ మానసికంగా చాలా కుంగిపోతున్నారు కాపులు. చాలా మంది జనసేన పార్టీలో నాకు తెలిసిన మిత్రులు కొంతమంది వాళ్ళు ఈ రోజుకి నేను మాట్లాడతాను, మంచిగా ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది మాకు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం జనసేన పార్టీని ఖచ్చితంగా వాళ్ళే దూషిస్తున్నారు, కానీ బయటపడలేకపోతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు బయటపడితే వాళ్ళు మామూలు పేటీఎం అని తిడతారేమో, అమ్మన బూతులు తిడతారేమో, తల్లి తండ్రి అక్క చెల్లి బిడ్డలు అని లేకుండా దూషిస్తారు. ఇట్లాంటి మాటలు మేము తీసుకోలేం కాబట్టి సచ్చిన పాము లెక్కన మేము బతకతాం ఈ పార్టీలో. కొంతకాలం చూస్తాం. 2029 ఎన్నికలకు ముందు ఒక డెసిషన్స్ తీసుకుని పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నాం, మారిపోతాం. ఈయనకి ఊడిగం చేయడానికి మేము సిద్ధంగా లేము. జీవితకాలం మేము లేదంటే తర్వాత మా తరం వాళ్ళు వీళ్ళకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేము అనేది కాపుల్లో స్టార్ట్ అయినటువంటి రెవల్యూషన్ సార్. వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజన్నా కాపుల్లో కొద్దో గొప్ప మేల్కొంటున్నారు కాబట్టి ఇది ఒక శుభ పరిణామం కింద మనం చూడొచ్చు సార్. అయితే రాష్ట్రంలో ఇటీవల గత కొద్ది రోజుల నుంచి మెగా డిఎస్సి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మెగా డిఎస్సి పేరిట నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. అవకతవకలు జరిగాయి, ఇష్టం వచ్చినట్టు రిక్రూట్మెంట్ చేసుకున్నారు, నిబంధనలన్నీ పక్కన పెట్టేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. డిఎస్సి బాధిత అభ్యర్థులు వైఎస్ జగన్ కలిసి మొరపెట్టుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఒక పోరాటంగా ముందుకు తీసుకెళ్తుంది. సో అసలు వాస్తవానికి డిఎస్సి లో అక్రమాలు పై మీరేం చెప్తారు? అక్రమాలు జరిగాయి అనేది 100% వాస్తవం సార్. వాళ్ళ ఉసురు కొట్టకుండా పోలేదు. ఎవరైతే కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళకి ఆఫర్ లెటర్లు చేతికి వచ్చిన తర్వాత సార్, ఆఫర్ లెటర్లు రాకుండా ఉంటే అది వేరే విషయం. ఆఫర్ లెటర్లు వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఉద్యోగం సెలెక్ట్ అయ్యారండి అని చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటి అవకతవకలు జరిగి వాటిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కప్పుపుచ్చుకోవడానికి అనేకమైనటువంటి నిందలు వేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి వ్యక్తులందరూ కూడా ఫేక్ వ్యక్తులు, ఒక డ్రామా వేసే వ్యక్తులను తీసుకుని మాట్లాడిస్తున్నారు అన్నట్టు వీళ్ళు తెలుగుదేశం పార్టీ పేజెస్ లో వీళ్ళు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టారు. వీళ్ళకి ఒకే సూటిగా అడుగుతున్నాం, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి డ్రామా చేయించారు అంటున్నారు కదా, వాళ్ళందరూ ఫేసులు రివీల్ చేయించారు, వాళ్ళందరూ వీడియోస్ లో మాట్లాడినారు, వాళ్ళ ఐడెంటిటీ కూడా రివీల్ అయి ఉంది. సో మీరు ఈరోజు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయించి అది నిజం అబద్ధం కనుక్కొని ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పించుంటే మీరు వాళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టకూడదు, లీగల్ ప్రాసెస్ ఎందుకు చేయకూడదు? మీరు ఎందుకు లీగల్ ప్రాసెస్ చేయట్లేదు? కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అక్కడ తీరా వాళ్ళు ఎంట్రీ చూస్తే సిల్వర్ మెడల్ కింద రావడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకి దారెత్తుతున్నాయి సార్. ఇది మా నెల్లూరు జిల్లాలో మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు సార్. ఆడియో క్లిప్పింగ్స్ కూడా బయట పెట్టారు. 15 లక్షల రూపాయలు, కేవలం 15 లక్షల రూపాయలు ఇస్తే చదువుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాడికి ఉద్యోగం లేదు. వాడు ఎక్కడో అసలు అప్లైయే చేయలేనటువంటి వ్యక్తి వచ్చి 15 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ. ఇది వాస్తవంగా ఇది జరిగినటువంటి సార్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వదిలేటువంటి పరిస్థితిలో లేదు. దీని మీద ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అందులో భాగంగా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఉండడం మా అందరికి చాలా ఆనందకరమైనటువంటి విషయం సార్. అతను ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ. చాలా అనేక సందర్భాల్లో ఈ ప్రెస్ మీట్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో విత్ ప్రూఫ్స్, ఆధారాలతోటి, నిరాధారమైనటువంటి ఆరోపణ కాదు సార్, ఆధారాలతోటి ఆరోపిస్తుంటే వాళ్ళు మాత్రం దాన్ని తిప్పికొట్టే పరిస్థితులు లేక పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ప్రజలకి విషయాలు తెలియకుండా, ఎక్కువ సోషల్ మీడియాని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ వ్యక్తులకు తెలియకుండా ఉండాలంటే వీళ్ళు తప్పుడు ప్రచారాలు ఈరోజు వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో అన్నింటిలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. 100% చదువుకుని పాస్ అయిన వాళ్ళ ఉసురు ఇళ్ళకి తగలకుండా పోదు. దీని మీద నారా లోకేష్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరా. ఆయన కూడా ఉన్నారు, నారా లోకేష్ రష్యా పర్యటనలో ఉన్నారు. దీనిపై నిన్న కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు దీన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఇది తన కుమారుడికి సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం అంటూ చెప్పడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గం సమావేశంలో పూర్తిగా ఉండకుండానే ఆయన మధ్యలోంచే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సార్ మీరు గమనించండి,
ఆల్రెడీ మన ప్రజా చైతన్య ఛానల్లో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏదైతే ఉందో ఈవీఎంల కేసు, దాని గురించి వీళ్ళు ఎక్కడా ప్రస్తావించట్లేదు సార్. ఎందుకంటే ప్రస్తావిస్తే వాళ్ళకి బొక్క బోర్ల పడతారు, అవును. వాళ్ళ విషయాలు బయటపడతాయి. అదొక అంశం మీద వీళ్ళు మాట్లాడారు సార్. ఇప్పుడు ఏదైతే మళ్ళీ అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి సెకండ్ పూలింగ్ కింద వీళ్ళు మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ అడుగుతున్నటువంటి సందర్భంలో ఉండవల్లికి, పెనుమాకకి, ఎర్రబెల్లిపాలెంకి సంబంధించినటువంటి రైతులు బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు సార్ వింటే చాలా పాపం అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి నిజంగా. అటువంటి విషయాల మీద కూడా వీళ్ళు కౌంటర్ దాఖలు చేయలేరు సార్. అట్లాగే ఇప్పుడు మూడో విషయం ఈ డిఎస్సికి సంబంధించింది. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ తప్పులు కాబట్టి, ఇవన్నీ నిజంగా జరిగి చేసిన అట్లాంటి ఒక లోపాయికారి పనులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దీని మీద వీళ్ళు ఎక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. ఎందుకంటే మాట్లాడితే నిజాలు ఇంకా బయటపడతాయి. ఏదైతే ఇప్పుడు వాళ్ళు కానీ కౌంటర్ దాఖలు చేస్తే సార్, ఈ రోజు 10 మంది, రేపు ఇంకా 100 మంది, 1000 మంది బయటకు వస్తారు సార్, దానివల్ల నష్టపోయిన వ్యక్తులు. ఇప్పుడు ప్రస్తుతానికి ధైర్యం చేసి 10 మంది ముందుకు వచ్చారు ఒక తొలి అడుగు వేయడానికి. వీళ్ళు ఒకవేళ పొరపాటున ఇంకేదన్నా కౌంటర్ దాఖలు చేశారనుకోండి నిరూపించమని, ఆల్రెడీ సాక్ష్యాధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. సాక్ష్యాధారాలతో పాటే ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చి మాట్లాడిన ఏ వ్యక్తి కూడా ఫేక్ కాదు సార్, ఫేక్ కాదు. ఫేక్ అయితే వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేయించి అట్లాంటి ఒకవేళ ఫేక్ మా ప్రభుత్వం మీద మీరు ఎందుకు మచ్చలేస్తున్నారు, మా ప్రభుత్వం మీద ఎందుకు మీరు నిందలేస్తున్నారని వీళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఇంకా 3 సంవత్సరాల చేతిలో ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా సార్ ఇట్లాంటి ఫేక్ అయితే వాళ్ళు ఎప్పుడో ముందుకు వచ్చి ఈ పచ్చ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక వీధి కుక్కల్లా ఎప్పుడో పడిపోయిండేవాళ్ళు బయట మాట్లాడడానికి. బట్ ఇప్పుడు కూడా మాట్లాడలేదు అంటే కారణం ప్రజలు గమనిస్తున్నారు సార్. వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే, దొంగతనం చేసిన వ్యక్తి నిజంగా దొరికిపోతే వాడి దగ్గర సమాధానం ఉండదు, మౌనం ఉంటుంది, తలదించుకుంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ వీళ్ళ వైఖరి అలాగే ఉంది.